ఇప్పుడు మనం తాలింపు వేసాం, బాగా మగ్గాలండి. ఒకసారి తిప్పి చూద్దాం. ఇంకా మెత్తబడాలి ఇంకొంచెం. ఇప్పుడు బాగా మగ్గిందండి ఆయిల్, అంటే నీరంతా ఎగిరిపోయి ఉట్టి ఆయిల్ వచ్చింది కదా. ఇది ఇలాగే ఉంచి ఇంకా కాస్త వేయించుకొని కొబ్బరి కారం చల్లుకుంటే మనకి ఫ్రై అవుతుంది. లేదు చిన్నెల్లిపాయ కారం వేసుకున్న ఫ్రై అవుతుంది. ఉప్పు తగ్గించేసుకోవాలి అప్పుడు. ఓకే, అది ఫ్రై అవుతుంది. ఇది టమాటా వేస్తున్నాం కాబట్టి ఇక నీరు వేయక్కర్లేదు. బాగా మెత్తబడిపోయింది, బాగా వేగింది. ఓకే, ఇప్పుడు కారం వేద్దాం. ఇంకొంచెం వేద్దాం. కూర ఒకసారి కలిపేసి కొంతమంది మసాలా పొడి వేసుకున్నా కానీ లైట్గా చపాతీ ఇంట్లోకి బాగుంటుంది. లైట్గా మసాలా పొడి. కూర బాగా వేగింది, కానీ కొంచెం పచ్చిగా ఉంటుంది. పచ్చిగా కారం వేయకముందే ఇంకా కొంచెం వేసుకుంటే ఏ కారపొడి వేసుకున్నా ఫ్రై కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం టమాటా వేస్తాం. ఇప్పుడు 2 టమాటాలు. ఎక్కువ వేస్తే పులుపు వస్తుందండి. పులుపు ఇష్టపడిన వారు 2 వేసుకోండి, పులుపు ఇష్టమైన వాళ్ళు 3 వేసుకోండి. ఇక నీళ్ళు వేసేది ఉండదు, వేసేస్తాం కదా. ఇది కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి తిప్పి సన్నసగమైన పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. అప్పుడు చూసుకొని దించేసుకోవచ్చు. అప్పుడే ఉప్పు కారం చూసుకొని దించుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కదండి, కాలీఫ్లవర్ బాగా వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎన్నో రకాలు చేయొచ్చు దాంతో. కొంచెం నూనె పైకి తేలే వరకు కూర ఉంచుకోవాలి, పొడి పొడిగా అడగకుంటూ బాగుంటుంది. ఓకే, ఇదండి కూర అయిపోయింది. చక్కగా అయిపోయింది కూర, పొడి పొడిగా ఉంది. చక్కగా చపాతీలో అన్నంలో అన్నీ తెచ్చుకోవచ్చు. అంటే చుక్క నీళ్ళు వేయకుండా కాలీఫ్లవర్తోనే నీళ్ళతోనే టమాటో నీళ్ళతోనే ఎగిరిపోయింది కూర. కాలీఫ్లవర్ టమాటా కూర ఇది చపాతీలో అన్నంలో అన్నిట్లో వేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. మసాలాలు ఏమి వేయకుండా అల్లం వెల్లిపాయతోటే కూర రెడీ అయిపోయింది. ఓకే, మీరు అలా చేసుకోండి.